చి 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 అయ్యో చి ఆ మావయ్య గారు, అత్తయ్య గారు బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారో లేదో చూసి చెప్పాలా? సరే సరే. ఏంటి నిషి, అలాగే నా పనిచేసేది? సరిగ్గా కడుగు. దాని మీద సోప్ కూడా పోలేదు, మరక కూడా ఉంది. చాలా మావయ్య గారు, ఉతుకుతా అమ్మే, ఉతుకుతా, చస్తాను, ఉతుకుతా. సరిగా కడుగు నిషిక. చేస్తున్నా కదా, మధ్యలో నీ టార్చర్ ఏంటి? పని చేయడం ఇంపార్టెంట్ కాదు, నీట్గా చేయడం ఇంపార్టెంట్. అవునా? అయితే నువ్వు చేసి చూపించు, తర్వాత నేను చేస్తాను. అమ్మమ్మమ్మ, నేను చేస్తే నువ్వు చూస్తూ కూర్చుందామనా? ఎవరి పనిష్మెంట్ వాళ్లే తీసుకుని ఎవరి పని వాళ్లే చేయాలి. కొంచెం నడు నొప్పిగా ఉండదు, కూర్చోనా? అమ్మా అమ్మా. మావయ్య గారు, ఉతుకుతున్నా ఉతుకుతున్నా. అదిగో అదిగో ఆ గ్లాస్ కడుగు నుంచి జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసావు. సరిగా చెయ్యి. చూడు కేదార్, నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతా. వెళ్ళదు వెళ్ళదు, నువ్వు కడుగుతా ఉండు, నేను వెళ్తా. దయచేయి. సరే. టైం చూసి ఆడుకుంటున్నారు కదా, చెప్తాను మీ పని. ముందు నీళ్ళల్లో ముంచి సరిగ్గా ఉతకండి. యువరాజ్, చెప్పు నిషి, ఏంటి చెప్పు. ఏంటి చెప్పేది? నా పరిస్థితి చూడు, ఏదో ఒకటి చెయ్యి యువరాజ్. నేను చెప్పినప్పుడు చెప్పిన పని చేస్తుంటే ఇప్పుడు నీ పాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. యువరాజ్, నేను అసలు పిచ్చ కోపంలో ఉన్నాను. మర్యాదగా హెల్ప్ చేస్తే చెయ్యి, లేదంటే లేదు. సరే సరే, నువ్వు స్ట్రెస్ తీసుకోకు, నేను హెల్ప్ చేస్తా. జరుగు. ఇదిగో. మావయ్య గారు, అత్తయ్య గారు పని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అయిపోయినాయి. అయ్యో, ఇంకా ఉన్నాయి అత్తయ్య గారు. అదిగో అవే చూడండి. మావయ్య గారు, ఉతుకుతున్నా, ఇంకా అయిపోలేదు కదమ్మీ, ఉతుకుతున్నాగా. ఉతుకుతా ఉతుకుతా. ఇది కొంచెం టైం పట్టేలాగా ఉండదు, నువ్వు పోరాదమ్మీ. పర్లేదు అత్తయ్య గారు, నాకే పని లేదు. అవునా, కూర్చో. అంతా నా కర్మ. ఛ, అమ్మా. అత్తయ్య కూర్చోండి. దండం. అబ్బా, ఎక్కడ సామే. పిన్ని పరిస్థితి ఏంటి దాత్రి? ఏడుపుకి అంచుల్లో ఉన్నారు, కదిలిస్తే కింద పడిపోయేలా ఉన్నారు. అక్కడ నీ చెల్లెలు కదిలించకపోయినా కరి చేసేలా ఉంది. మొత్తానికి పని వాళ్ళ కష్టం వాళ్ళకి వాళ్ళ బాగా అర్థమవుతుంది. పిన్నిని చూస్తుంటే బాధగా ఉంది దాత్రి. పాపం ఈ ఏజ్లో ఎక్కువ కష్టపెడుతున్నామేమో అనిపిస్తోంది. తప్పదు కేదార్, అత్తయ్య ఇంట్లోకి రావాలంటే వీళ్ళకి కష్టం విలువ తెలియాలి. మనం జాలిపడి హెల్ప్ చేస్తే తర్వాత పని మనిషి కోసం వెతకడం ఆపేస్తారు. పైగా వీళ్ళకు కూడా కష్టం విలువ తెలియాలి, లేకపోతే ఇలాగే పొగరుగా ఉంటారు.
హ్మ్. అయినా వాళ్ళు మనల్ని పెట్టిన కష్టాలకి ఏ మాత్రం తిరిగివ్వకపోతే ఎలా? చూసే వాళ్ళు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలి కదా. హ్మ్? హ్మ్. సరే పద, వెళ్ళి డిన్నర్ రెడీ చేద్దాం. హ. ఏంటి దాత్రి, ఇవాళ నిషి వాళ్ళు అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నారు? అవునా? ఏం చేస్తున్నారు? నిషి ఏమో ఇల్లు క్లీన్ చేస్తుంటే పిన్ని దేవుడి రూమ్ క్లీన్ చేస్తుంది. యువరాజ్ కర్టెన్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాడు. ఓ, మొత్తానికి రాగిని అత్తయ్య వల్ల వీళ్ళందరూ మెల్లగా దారిలోకి వస్తున్నారన్నమాట. సరే పద, వెళ్ళి ఈ ఇల్లుని ఇంకేం చేస్తున్నారో చూద్దాం. హ, పద. సాధు సార్. జై హింద్ సార్. అవునా? ఓకే సార్, మేము వెంటనే వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాము. జై హింద్ సార్. ఏమైంది దాత్రి? ఏదో యాక్సిడెంట్ కేసు అంట. అర్జెంట్గా స్పాట్కి వెళ్ళమని చెప్తున్నారు. డీటెయిల్స్ అన్ని రమ్య ఇస్తుందని చెప్తున్నారు. సరే పద వెళ్దాం. హ్మ్. అదిగో అది కూడా తీయండి. కానిస్టేబుల్, బ్లాంకెట్ వేసేయండి. జై హింద్ మ్యామ్. యాక్సిడెంట్ కేసా? అవును మ్యామ్, యాక్సిడెంట్ మిడ్ నైట్ జరిగింది. స్పీడ్గా వెళ్తున్న కారు ఇద్దరిని యాక్సిడెంట్ చేసింది మ్యామ్. హిట్ అండ్ రన్నా? అవును సార్. కారుతో ముందుగా పెద్దవాడిని గుద్ది తర్వాత ఈ డెలివరీ బాయ్ని గుద్దారు. కార్ ఇటువైపు నుంచి వచ్చిందా? ఎస్ మ్యామ్, అట్నుంచే వచ్చింది. ఇక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? రిమోట్ ఏరియా అవడం వల్ల పెద్దగా లేవు మ్యామ్. ఒక్క కెమెరా మాత్రమే ఉంది. ఆ ఫుటేజ్ 1 మినిట్ మ్యామ్. కెడి. హ్మ్.